హాయ్ ఫ్రెండ్స్, ద కళ్యాణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నా కిచెన్లో వంట ఏంటంటే స్పెషల్ సాంబార్ అండి. అది ఎలా చేద్దామో చూద్దాం రండి. నేనైతే ఈ సాంబార్ కోసము ఒక గ్లాస్ పప్పు మాత్రం తీసుకున్నానండి. దాన్ని ఇప్పుడు కుక్కర్లో కడిగి వేసుకుంటాను. ఈ సాంబార్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఈ సాంబార్కి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తానండి ఇప్పుడు. ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. బగారన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ సాంబార్ చేయండి, చాలా బాగుందని మెచ్చుకుంటారు. నేను ఈ సాంబార్ కోసము అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను. ఇంకా 4 బెండకాయలండి, ఒక చిన్న సొరకాయ ముక్క, 2 క్యారెట్లు, ఒక ములక్కాడ అండి, 2 ఉల్లిగడ్డలండి, 4 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర అండి, ఒక కట్ట కరివేపాకండి. ఇప్పుడు ఆ సొరకాయని 3 ముక్కలు చేశానండి నేను. వాటిని సన్నగా కోసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేయొద్దండి, 2 ముక్కలు కట్ చేయండి. క్యారెట్ను కూడా సన్నగా తరగాలండి, పెద్దగా వేసుకోవద్దు. పిల్లలు అంత ఇష్టపడరు కాబట్టి సన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి తింటారు. బెండకాయను కూడా 2 ముక్కలే చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు చేయొద్దు. ఒక బెండకాయలో 2 ముక్కలు కట్ చేయండి. సొరకాయను కూడా సన్నగా తరగండి. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కొంచెం ఉడకడం కూడా బాగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. ఇప్పుడు ములక్కాడ కూడా నేను కట్ చేస్తున్నానండి. ఇప్పుడు కూరగాయలన్నీ అయిపోయినాయండి కట్ చేయడము. ఇప్పుడు స్పెషల్ సాంబార్ అన్నా కాబట్టి దానికి స్పెషల్ మసాలా ఏంటో కూడా మీకు చూపిస్తానండి. ఆ స్పెషల్ మసాలాని బగారా పువ్వు అండి, 3 బగారా ఆకులు, ఒక 5 లవంగాలు, 5 దాల్చిన చెక్క, 5 యాలకులు, ఒక సగం చెంచా సాజీరా అండి, ఒక చిన్న ఉల్లిగడ్డ అంతా చింతపండు తీసుకున్నానండి. పులుపు ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టానికి సరిపడేంత వేసుకోండి పులుపుని. ఇప్పుడు గిన్నె వేడైందండి, అందులో ఒక 3 పావుల నూనె పోస్తున్నానండి. ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడకడానికి కొంచెం నూనె పడుతుంది కాబట్టి అందుకని నేను 3 పావులు వేసుకున్నాను. నూనెలో ఉడికితేనే చాలా టేస్ట్ వస్తుందండి సాంబారు. ఇప్పుడు ముందుగా ఏమేయాలో చూసుకుందాం. నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రెండింటిని కలుపుదామండి. కొంచెం నూనెలో ఉల్లిగడ్డ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బగారా సామాన్లన్నీ అందులో వేస్తున్నానండి. లవంగాలు, యాలకులు ఒక 5 దాల్చిన చెక్క చిన్నవి, కొంచెం బగారా పువ్వు, ఒక సగం చెంచా సాజీరా, మొత్తం అన్ని కలిపి ఇప్పుడు నూనెలో వేసానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ మసాలాలని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను.
ఒకసారి కలుపుదామండి అన్నిటిని. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకుందామండి. ఫస్ట్ సొరకాయ వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం మళ్ళీ కూరగాయలన్నీ. ఇవన్నీ నూనెలో బాగా ఉడకాలండి. ఒకసారి అన్నీ బాగా కలుపుదామండి. ఒకసారి మూత పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్‌లో బాగా మగ్గుతాయవి. ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా పసుపు వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుదాము నూనెలో. పసుపు బాగా ఫ్రై అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మిగిలింది చివర్లో వేసుకోవడానికి పనికొస్తుందది. ఇప్పుడు నేను ఒక చెంచా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ వేయడం వల్లనే సాంబార్‌కి సూపర్ టేస్ట్ వస్తుందండి. అవన్నీ కలిపి ఒకసారి మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిపోయినాయండి చూడండి. ఇప్పుడైతే నేను ఒక చెంచా కారం వేసుకుంటున్నాను. మేము ఎంత తింటామో అంత వేస్తున్నానండి. మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మాత్రము రుచికి తగినంత వేసుకోండి. ఎవరి రుచికి వాళ్ళు తగినంత తింటాం కదండీ! అందుకే నేనిప్పుడు ఒక స్పూన్ వేశాను ముక్కలకు పట్టాలని. ఒకసారి అన్నీ బాగా కలుపుతున్నానండి ఇప్పుడు. ఇప్పుడు నేను ఆ చింతపండును ముందే రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రసం ఈ కూరగాయ ముక్కలలో వేశానండి. మీరు పులుపు ఎంత తింటారో అంత వేసుకోండి. నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. ఉడికిన పప్పును ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా రుద్దినానండి దాన్ని. దాన్ని ఈ రసంలో వేస్తున్నాను ఆ పప్పుని. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఉంటే నేను ఇంకొక స్పూను సాల్ట్ వేస్తున్నానండి. మా రుచికి ఇది సరిపోతుందని నేను 2 స్పూన్ల ఉప్పును మాత్రం వేశాను. చిక్కగా ఉందని ఇంకొక గ్లాసు వాటరేశానండి అందులో. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి సాంబార్‌ని మరగనిద్దామండి. మళ్ళీ కొంచెం కరివేపాకు గూడా వేసుకోవాలండి మరిగేటప్పుడు. నేను మొత్తం వేయలేదండి. కొంచెమే పోపుకు వేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం వేశానండి. పచ్చి కరివేపాకు వేయడం వలన సాంబార్‌కి, పప్పుచారుకి చాలా టేస్ట్ బాగా ఉంటుందండి. నేను ఒక స్పూను సాంబార్ పొడి తీసుకున్నానండి. అది ఇప్పుడు ఇందులో వేశాను సాంబార్ పొడిని. సాంబార్ మరుగుతున్నప్పుడు మిగిలిన కొత్తిమీరను కూడా వేశాను అందులో. ఇప్పుడు సాంబార్ మరిగిపోయిందండి. దింపి పక్కన పెట్టాను. ఈ తాలింపు మీకు అవసరం అనుకుంటేనే పెట్టుకోవచ్చండి. లేకుంటే తాలింపు పెట్టకపోయినా సాంబార్ చాలా బావుంటుందండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ 3 మాత్రమే వేశాను. ఆయిల్ గూడా తక్కువే తీసుకున్నానండి. పోపు ఫ్రై అయిందండి. ఫ్రై అయిన పోపుని ఇప్పుడు ఈ సాంబార్‌లో వేస్తున్నాను. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయిందండి. చూడండి సాంబార్ ఎలా ఉందో. ముక్కలు చాలా బాగా ఉడికిపోయినాయండి.
చూడండి ఫ్రెండ్స్, సాంబార్ అయిపోయింది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి. ఈ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి. నా సాంబార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.